యూఎస్ఏలో ఎన్ఆర్ఐస్కి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కానీ సేఫ్ ఆప్షన్ ఏది? ట్యాక్స్ లీన్, టెక్సస్ ల్యాండ్, రెంటల్ ప్రాపర్టీ. ఈ వీడియోలో రిస్క్ వర్సెస్ సేఫ్టీ, రియాలిటీ వర్సెస్ మార్కెటింగ్ మరియు ఎన్ఆర్ఐస్కి బెస్ట్ చాయిస్ ఏంటో అన్నీ క్లియర్గా చెప్తాను. చాలామంది ఎన్ఆర్ఐస్ మార్కెటింగ్ మాయలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అసలు వాస్తవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ట్యాక్స్ లీన్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అసలు దీని వెనుక ఉన్న నిజం ఏంటి? ట్యాక్స్ లీన్ అంటే ఓనర్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయనప్పుడు కౌంటీ ఆ లీన్ని యాక్షన్ చేస్తుంది. మీరు దాన్ని కొనుగోలు చేస్తారు. దీనివల్ల మీరు వడ్డీ సంపాదించవచ్చు మరియు ఇది లీగల్ సిస్టమ్ ద్వారా రక్షించబడుతుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ముఖ్యంగా ఇందులో కొన్ని హిడెన్ రిస్క్స్ ఉన్నాయి. మొదటిది, ఆ ప్రాపర్టీ కండిషన్ ఎలా ఉందో మీకు అస్సలు తెలియదు. రెండవది, రిడెంప్షన్ టైం లైన్ అస్సలు ఊహించలేము. మీ డబ్బు మీకు ఎప్పుడు తిరిగి వస్తుందో గ్యారంటీ లేదు. కొన్ని స్టేట్స్లో లీన్ వైప్ అవుట్స్ జరిగే అవకాశం ఉంది మరియు కోర్ట్ ప్రాసెస్ కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఎన్ఆర్ఐస్కి అతిపెద్ద సమస్య ఏంటంటే దీనికి నిరంతరం ఫాలో అప్ అవసరం. మీరు ఇక్కడ లేరు కాబట్టి అది కష్టం. నా వర్డిక్ట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లకి ఇది ఓకే, కానీ మొదటిసారి ఇన్వెస్ట్ చేసే ఎన్ఆర్ఐస్కి ఇది చాలా రిస్కీ. ఇక రెండోది, టెక్సాస్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. దీని గురించి మార్కెటింగ్ ఏం చెప్తుందో తెలుసా? మార్కెటింగ్ వాళ్ళు ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ అని, ఆస్టిన్ డల్లాస్ కారిడార్ అని చాలా ఆశలు చూపిస్తారు. కానీ వాస్తవం వేరు. అక్కడ జోనింగ్ అన్క్లియర్గా ఉండొచ్చు, రోడ్లు లేదా కరెంట్ వంటి కనీస వసతులు ఉండవు, ప్రాపర్టీ ట్యాక్స్, హెచ్ఓఏ ఫీజులు వంటి హోల్డింగ్ క్యాష్స్ ఉంటాయి. దీని నుండి మీకు ఎలాంటి క్యాష్ ఫ్లో రాదు. ల్యాండ్ అప్రిషియేషన్ అనేది పూర్తిగా టైమింగ్ మరియు అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. ఎన్ఆర్ఐస్కి ఇక్కడ మరో సమస్య ఏంటంటే లిక్విడిటీ. మీరు దీన్ని త్వరగా అమ్మలేరు, బయటపడటం చాలా కష్టం. కాబట్టి టెక్సాస్ ల్యాండ్ అనేది డెవలపర్లకి లేదా లోకల్స్కి బాగుంటుంది, కానీ ప్యాసివ్ ఎన్ఆర్ఐస్కి ఇది అస్సలు సేఫ్ కాదు. ఇక నా ఫేవరెట్ ఆప్షన్ రెంటల్ ప్రాపర్టీ. ఇది కొంచెం బోరింగ్గా అనిపించినా చాలా సేఫ్. రెంటల్ ప్రాపర్టీ వల్ల మీకు ప్రతి నెల రెంట్ వస్తుంది మరియు ప్రెడిక్టబుల్ క్యాష్ ఫ్లో ఉంటుంది. ఇందులో మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. యూఎస్ఏ రెంటల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. టెనెంట్స్ డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఇది ఇన్ఫ్లేషన్కి వ్యతిరేకంగా ఒక మంచి హెడ్జ్. ఎన్ఆర్ఐస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్టీ మేనేజర్ మొత్తం చూసుకుంటారు. మీరు కేవలం నెంబర్స్ మరియు బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే చాలు. అయితే మెయింటెనెన్స్ మరియు టెనెంట్ సమస్యలు ఉంటాయి, కానీ ఇవి మేనేజబుల్. ఇవి గ్యాంబ్లింగ్ లాంటి రిస్క్స్ కావు. చివరగా రెంటల్ ప్రాపర్టీ అనేది ఎన్ఆర్ఐస్కి బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా బై అండ్ హోల్డ్ స్ట్రాటజీకి ఇది తిరుగులేనిది. ఈ టేబుల్ చూడండి. క్యాష్ ఫ్లో, ప్రెడిక్టబిలిటీ, ఎన్ఆర్ఐ ఫ్రెండ్లీనెస్, అన్నింటిలోనూ రెంటల్ ప్రాపర్టీయే ముందుంది. క్యాష్ ఫ్లో ఎప్పుడూ స్పెక్యులేషన్ని ఓడిస్తుంది. ఎన్ఆర్ఐస్కి నా గోల్డెన్ రూల్: ఏదైనా ప్రాపర్టీ మీకు రెంట్ పే చేయకపోతే దాన్ని హై రిస్క్ అనే పరిగణించండి. చివరి మాట, వాస్తవాలను బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎన్ఆర్ఐ అయితే యూఎస్ఏలో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ని అవాయిడ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.